వాయనాడులో గల్లంతైన వారిపై ఫోకస్ పెట్టింది కేరళ సర్కార్. మిస్సింగ్ల వివరాలు తెలుసుకుంటోంది. రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆరా తీస్తోంది. ఇటు మిస్సింగ్లపై హెల్ప్ లైన్ నెంబర్లకు వందల కాల్స్ వస్తున్నాయి. దాంతో డేటానంతా ఒక్క దగ్గరకు చేర్చి మిస్సింగ్ లెక్క తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటివరకు 156 మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద స్థలం నుంచి 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలంపూరా దగ్గర కొన్ని మృతదేహాలు గుర్తించారు. వాయనాడ్లో గల్లంతైన వారిపై ఫోకస్ పెట్టింది కేరళ సర్కార్. మిస్సింగ్ల వివరాలు తెలుసుకుంటోంది. రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆరా తీస్తోంది. ఇటు మిస్సింగ్లపై హెల్ప్ లైన్ నెంబర్లకు వందల కాల్స్ వస్తున్నాయి. దాంతో డేటానంతా ఒక్క దగ్గరకు చేర్చి మిస్సింగ్ లెక్క తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటివరకు 156 మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద స్థలం నుంచి 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలంపుర దగ్గర కొన్ని మృతదేహాలు గుర్తించారు. జూలై, ఆగస్టు కేరళ పాలిట చీకటి మాసాలు. ఆ రాష్ట్రంలో నమోదైన విపత్తుల్లో అతి పెద్దవి ఈ 2 నెలల్లో సంభవించినవే. 2020 ఆగస్టు 6న ఇడుక్కి జిల్లాలోని పెట్టిముడిలో ఇదే తరహాలో భారీ వర్షాలను కొండచర్యలు విరిగిపడి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 2019 ఆగస్టు 8న మలప్పురం, వయనాడ్, కోజికోడ్ జిల్లాలోని కవలప్పర, పుదుమాల, విలంగాడ్ ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి 76 మంది చనిపోయారు. వారిలో 16 మంది మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. ఇక 2021లో ఇడుక్కి జిల్లాలో 2 చోట్ల కొండచర్యలు విరిగిపడి 21 మంది చనిపోయారు. ఇక 2018 ఆగస్టులో కేరళను తీవ్ర విషాదంలో ముంచెత్తిన వరదలపై ఒక సినిమా కూడా వచ్చింది. ఆ వరదల్లో 483 మంది చనిపోయారు. 15 మంది మృతదేహాలు దొరకలేదు. ఆ వరదల దెబ్బకు 14 జిల్లాల పరిధిలో 10 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2018లో వర్షపాతం సాధారణం కంటే 23 సెంటీమీటర్లు అధికంగా ఉండడంతో రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. వాయనాడులో గల్లంతైన వారిపై ఫోకస్ పెట్టింది కేరళ సర్కార్. మిస్సింగ్ల వివరాలు తెలుసుకుంటోంది. రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆరా తీస్తోంది. ఇటు మిస్సింగ్లపై హెల్ప్ లైన్ నెంబర్లకు వందల కాల్స్ వస్తున్నాయి. దాంతో డేటానంతా ఒక్క దగ్గరకు చేర్చి మిస్సింగ్ లెక్క తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందిస్తారు. కార్తీక్. రైట్ సంతోష్, ఏదైతే వయనాడుకు సంబంధించి ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా రాత్రి పగలు తేడా లేకుండా కూడా ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో మొత్తం సీఎంఓ కార్యాలయం నుంచి కింది స్థాయి ఉద్యోగం వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉండే అన్ని సహాయ చర్యలు చేపడుతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 450 మందికి పైగా కూడా అందరినీ కూడా కాపాడటం కూడా జరిగింది. మిగిలిన వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా 157 మంది వరకు కూడా చనిపోవడం కూడా జరిగింది. అయితే గల్లంతైనటువంటి వారి విషయాలు మాత్రం ఊహకనందని విషయంగా మారింది. ఎందుకంటే 4 ప్రాంతాలు, చురల్మల కావచ్చు, అత్తల్మల కావచ్చు, ముండక్కై లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రామస్తులు అక్కడ నివసించే వాళ్ళు, దానికి తోడు పర్యాటకంగానూ అది ప్రసిద్ధి చెందినది కావడంతో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఏమయ్యారు ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. ఆ గ్రామాలకు సంబంధించి ఉన్నటువంటి అక్కడున్న ప్రజలు నివసిస్తున్నటువంటి వారి రేషన్ కార్డు ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి వారి ఆధార్ కార్డు ఆధారంగా కూడా ఆ రోజు ఆ టైంలో ఎంతమంది ఉన్నారు, ఈ గ్రామంలో ఎంత జనాభా ఉంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. ఆ రకంగా డేటా మొత్తం కూడా ఒక్కసారిగా క్రోడీకరించి ఎంతమంది మిస్ అయ్యారు అనే దాని మీద కూడా లెక్క కడుతూ ఉన్నారు. ముఖ్యంగా ముండకై జిల్లాలో టీ ఎస్టేట్లు ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి ప్రముఖ టీ ఎస్టేట్లో దాదాపు 600 మందికి పైగా కూడా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి వారు, అస్సాము, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బతుకు తెరువు కోసం అక్కడ పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా ప్రస్తుతం కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు రాత్రి నుంచి కూడా వారి సెల్ ఫోన్లు ఏవి కూడా పనిచేయట్లేదు. కొద్దిమంది మృతదేహాలు కూడా ఏదైతే పక్కనే ఉన్నటువంటి చురియూరు నదిలో కూడా దొరికినటువంటి పరిస్థితి. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఘటన జరిగిన ప్రాంతం నుంచి దాదాపు 146 కిలోమీటర్ల అవతల ఏదైతే కొద్దిమంది మృతదేహాలు దొరకడం కూడా జరిగింది. కొద్దిమంది శరీర భాగాలు, పార్ట్లన్నీ కూడా తునాతునకలై మొత్తం కూడా కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి దాపరించిందంటే ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి, తీవ్రతకు అర్థం పడుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 146 కిలోమీటర్లు ఆ వేగానికి వరదల్లో వచ్చినటువంటి కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. ఇదే తరహాలో చాలామంది డెడ్ బాడీలు అనేది కూడా ఎక్కడికక్కడే దూరంగా వెళ్ళిపోయినాయి, కిలోమీటర్ల కొద్దీ వెళ్ళిపోయినటువంటి సమాచారంతో పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎక్కడికక్కడే మొత్తం నదికి రివర్స్ ఈదుకుంటూ కూడా వెనక్కి వస్తూ కూడా పూర్తి స్థాయిలో
రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా ఇటు ఆర్మీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు కొనసాగిస్తుందని చెప్పాలి. మరొక వైపు ఈ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి సమయంలోనే మొత్తం కేరళలో ఉన్నటువంటి 8 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇడుక్కి కావచ్చు, కోజికోడ్, గెట్కాసరి, ఏదైతే మల్లప్పురం, ప్రస్తుతం ఉన్నటువంటి వైనాడ్ జిల్లా సహా అన్ని 8 జిల్లాలకు కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇదే ప్రస్తుతం కేరళ ప్రభుత్వాన్ని మరింత భయానికి లోను చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే 2018లో కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడినటువంటి నేపథ్యంలో కురవాల్సినటువంటి వర్షపాతం కంటే అత్యధిక స్థాయిలో నమోదైనటువంటి పరిస్థితి. ఆ క్రమంలో కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మొత్తం వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏకంగా డ్యామ్ అనేది కూడా కొట్టుకోబోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే తరహా పరిస్థితి అక్కడ నెలకొని ఉందనే చెప్పాలి. ఎందుకంటే అన్ని డ్యాములు కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులన్నీ కూడా ఫుల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్ని నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి క్రమంలో ఈ తరహాలో గత 2-3 రోజులుగా కూడా భారీ వర్షాలకు ఇలా కొండ చర్యలు విరిగిపడడం, 4 గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం గ్రామాలనే లేకుండా చేసినటువంటి పరిస్థితి. మరొకసారి ఆ ఘటనను ఊహించుకుంటేనే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు మాత్రం ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడే డ్యాములను ముందుగానే డ్యాములను ఎత్తి మరీ నీటిని కిందకు వదులుతూ ఉన్నారు. దిగువ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పటికీ కూడా ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసినటువంటి నేపథ్యంలో రానున్న టైంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా కేరళ ప్రభుత్వం అయితే కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. పూర్తి స్థాయిలో సీఎం పినరయి విజయన్ నేరుగా ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి కంట్రోల్ రూమ్లో కూర్చొని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ స్థాయిలో అక్కడ సిచ్యువేషన్ ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అదనపు బలగాలు కావచ్చు, అదనంగా ఎయిర్ ఫోర్సు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 1000 మందికి పైగా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. 4 గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా ప్రతి మూల కూడా వెతుకులాట చేస్తున్నారు. ఎక్కడ ఏ ఒక్కరు కూడా కొన్ని ఊపిరితో ఉన్నా వారు చనిపోకుండా ఉండేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ దిశగా అడుగులు వేయడం వల్లే గత రాత్రి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అతిపెద్ద లైట్లను వినియోగించుకొని మరి మొత్తం ఆర్మీ అంతా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అందువల్లే దాదాపు 480 మంది ప్రాణాలను కాపాడగలిగారు. వారందరూ కూడా ప్రస్తుతం తీవ్ర గాయాలతో మెప్పాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వారందరూ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం వాయనాడులో ఉంది. అంతటి వాతావరణంలోనూ పూర్తి స్థాయిలో అనుకూలించకపోయినప్పటికీ కూడా మొత్తం ఏదైతే అధికారులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కావచ్చు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. గల్లంతైనటువంటి 600 మంది టీ ఎస్టేట్లో కార్మికులు కావచ్చు, మిగిలిన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వారందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా రక్షించడానికైతే అన్ని ప్రయత్నాలు అయితే కేరళ ప్రభుత్వం చేస్తుందనే చెప్పాలి. సంతోష్. థ్యాంక్ యూ కార్తిక్.